తెలంగాణ పారిశ్రామిక విధానం. ఇందులో ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది 2015లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన ముసాయిదా నినాదం. తెలంగాణ పారిశ్రామికీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆవిష్కరణకు, పరిశోధన, పరిశ్రమకు సృజనాత్మకత, పరిశ్రమల అభివృద్ధి, రీసెర్చ్ టు ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ టు ప్రాస్పెరిటీ. విధాన ఫ్రేమ్వర్క్ వ్యాపారం కోసం నియంత్రణ వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ వ్యాపారం నిర్వహించడం కరచాలనం చేసినంత సులభం. తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా నడిపించబడతాయి. అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 2016లో మొదటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT పాలసీని విడుదల చేసింది. ఐటీ రంగంలో వృద్ధి రేటును పెంచడానికి ప్రభుత్వం 2016లో ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్ మరియు రూరల్ టెక్నాలజీ, సమాచార కేంద్రాలు, ఓపెన్ సమాచారం, సైబర్ సెక్యూరిటీ, సమాచార అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT మరియు వేస్ట్ కోసం సెక్టోరల్ పాలసీ ఫ్రేమ్వర్క్లను ప్రవేశపెట్టింది. రాష్ట్రాన్ని సాంకేతికతకు జాతీయ హబ్గా మార్చేందుకు వీలు కల్పిస్తోంది. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణ. మొదటి ICT విధానం యొక్క విజయం రాష్ట్ర ఎగుమతులు మరియు IT లేదా ITES రంగంలో ఉపాధి ధోరణులలో ప్రతిబింబిస్తుంది. తెలంగాణ రెండవ ICT విధానం పౌరుల డిజిటల్ సాధికారత, ఆవిష్కరణలు మరియు రంగాల వృద్ధికి డ్రైవర్లుగా వ్యవస్థాపకతపై దృష్టి పెడుతుంది. ఈ రంగం నుండి ఎగుమతులను 2020 నుండి 2021లో రూపాయలు 1.45 లక్షల కోట్ల నుండి 2026 నాటికి రూపాయలు 3 లక్షల కోట్లకు పెంచాలని సంకల్పించింది.